అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఒక్క కాలనీకే ఉన్నాయి 5-6 పేర్లు. పరిశాన్ అవుతున్నారు చూసిన జనాలు. ఉరుకొచ్చి ఇంటి మీదకి ఎక్కింది ఎద్దు. కుక్కలు గది మీదే జరిగింది ఈ సీను. తెలివిగా కొట్టేసిర్రు యూరియా బస్తా. ఇజ్జత్ పోతే తెచ్చిర్రు మళ్ళా యథావిధిగా. మటన్ అమ్మి మస్తు సంపాదిస్తానంటున్న రాజేష్. అరే మొత్తం ముక్కలు చెయ్యి. ఒక ఊరికి ఒకటే పేరు ఉంటది. ఆ పేరు కూడా ఎప్పుడో మన తాతలు ముత్తాతలు పెట్టిన పేర్లు. అట్లనే గల్లీలకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. అవి కూడా మన తాతలు ముత్తాతలు పెట్టిన పేర్లే. కానీ ఎక్కడన్నా ఒకటే కాలనీకి 3-4 పేర్లు ఉండగా చూసి రానుల్లా. చూసిర్రా అంటున్నా. అరే అట్లెట్లా ఉంటాయని మళ్ళా నన్నే అడుగుతారా? అయితే ఒక్కసారి గిట్ చూసేయండి. ఒకటే కాలనీ 6 పేర్లు. శ్రీ వినాయక్ నగర్ కాలనీ ముట్రాజ్పల్లి రోడ్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా. యాదవ్ ఎన్క్లేవ్ ముట్రాజ్పల్లి రోడ్ గజ్వేల్. ముదిరాజ్ ఎన్క్లేవ్ ముట్రాజ్పల్లి గజ్వేల్. విశ్వకర్మ ఎన్క్లేవ్ ముట్రాజ్పల్లి రోడ్ గజ్వేల్. రెడ్డి ఎన్క్లేవ్ ముట్రాజ్పల్లి రోడ్ గజ్వేల్. ఆర్య వైశ్య ముట్రాజ్పల్లి రోడ్ గజ్వేల్. ఇవన్నీ ఇగో ఈ ఒక్క కాలనీకే పేర్లులా. అరే ఇదేంది గింతగానం కాలనీల బోర్డులు ఎందుకు పెట్టిర్రు అంటే ఈ కాలనీ చాలైన దగ్గర నుంచి కొన్ని అట్లా జరిగిపోయినాయి. ఇగో ఇప్పుడు ఇట్లా బోర్డులు వెలిసినాయి అంతే. కానీ భలే గమ్మత్తుకున్నదిలే ముచ్చట. మరి ఆ కాలనీకి పబ్లిక్ అంతా సమావేశమై ఏ నిర్ణయం తీసుకొని ఆఖరికి ఏం ఫైనల్ చేస్తారో గాని కొత్తగా ఈ ఏరియాకు పోయి బోర్డు చూసిన వాళ్ళు మాత్రం బరాబర్గా కన్ఫ్యూజ్ అయ్యేటట్టే కొడుతున్నది ముచ్చట. ఇసొంటి ముచ్చట్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. మన దగ్గర యాపిల్స్ కొనాలంటే ఎప్పుడైనా పిరమే అనిపిస్తుందిలా. 100 రూపాయలు పెడితే మా అంటే 5 వస్తాయి. ఇక కొన్ని సార్లు అయితే 2-3 ఇస్తారు. మన దగ్గర యాపిల్ తోటలు తక్కువ కాబట్టి జమ్మూ కాశ్మీర్ నుంచే ఈడికి వస్తాయి. అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అక్కడ యాపిల్ పరిస్థితి ఏందనంటే సుషిరానుల్లా జమ్మూ కాశ్మీర్ రైతన్నలకు ఎంత కష్టం వచ్చిందో. పండ్లు మొత్తం మురిగిపోతుండేసరికి చేసేది ఏం లేక అదే వెహికల్స్ ను ఇటు పెద్ద గుంతల దగ్గరికి మలిపి లేకుంటే జేసీబీని విలిపించి గుంత తీసి మరిగిట్ల వారవోస్తున్నారు. అగజుడుండ్రి యాపిల్స్ కొన్ని ఎట్లా మురిగిపోయినాయి. అసలు ఎందుకు ఇట్లా చేస్తుర్రు? వెహికల్స్ అన్ని ఏంది ఇట్లా రోడ్డు మీద ఆగిపోయినాయి అని అంటే కొద్ది రోజుల కింద అక్కడ బగ్గ వర్షాలు పడి రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి కదా నొల్లా. ఆ ప్రాబ్లంతోని ఒక్కటంటే ఒక్క వెహికల్ కూడా ముందుకు పోయే పరిస్థితులు లేవు. మార్కెట్లకు తరలే పరిస్థితులు అంతకంటే లేవు. అందుకనే ఇన్ని రోజులు ఇట్లా రోడ్డు మీద వెయిట్ చేసిన అన్నలు ఆఖరికి పండ్లు ఖరాబ్ అవుతుంటే చేసేది ఏం లేక ఇట్లా పారవోసి మళ్ళా ఇంటి దారి పడుతున్నారు అన్నట్టు. పాపం అన్నలను వర్షాలు ఎంత పని చేసినాయో చూడుండ్రి. ఏడాదంతా కష్టపడి పనిచేసిండ్రు. 4 రూపాయలు వస్తాయని ఆశపడ్డరు. కానీ ఇంతల్నే వాన రోడ్లను ఖరాబ్ చేసేసరికి అసలు యాపిల్సే తరలిపోయే పరిస్థితులు కనబడుతుంటే తల్లడిల్లిపోయి పని చేస్తున్నారు. యాపిల్స్ని చూస్తేనే పానం తరుక్కపోతున్నది పోండ్రి. ఈ రోజుల్లో బంగారం పోయినా దొరుకుతుంది కానీ యూరియా బస్తా మాత్రం పోతే దొరుకుడు కాదు కదా. కొందమని పోయినా దొరుకుతలేదు దుక్నాల దగ్గర. అవునుల్లా అట్లున్నది కదా మరి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం యూరియా బస్తా పోయింది. కానీ మళ్ళా ఎక్కడ పోయిందో అక్కడికే వచ్చి కూసున్నది. అరే అదేంది వాని యూరియా బస్తా పోవుడు ఇప్పుడున్న పరిస్థితులలో వచ్చుడా అంటే వచ్చింది. యూరియా బస్తా చోరైంది మళ్ళొచ్చి చెట్టు కింద కూసున్నది అని చెప్పుకున్నాం కదా. అదంతా చేసిన దొంగలు వీళ్ళేనుల్లా. ముచ్చటేందనంటే కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో ఒక రైతన్న ఇంకో రైతన్న దగ్గర చేబదులు కింద యూరియా బస్తా తెచ్చి పొలం దగ్గర వేసి ఇంటికి పోయిందట. గంతే మళ్ళొచ్చేసరికి యూరియా బస్తా లేదట. చుట్టుపక్కలను అడిగితే 2 పోరలు బండి మీద తీసుకుపోతుంటే చూసినావు అన్నారట. అంతే ఇంకేమున్నది. తెలివిగా ఉపాయం చేసిన రైతన్న పక్కనే టోల్ ప్లాజా దగ్గర సీసీ ఫుటేజ్ చెకింగ్ చేస్తే ఇట్లా మొక్కజొన్న మోపుల కట్టి బస్తా తీసుకుపోయేది కనబడ్డది. ఇంకేమున్నది. వీళ్ళు ఎవరో జర చెప్పుండ్రి. నా బస్తా నాకు ఇయ్యమని వాట్సాప్ గ్రూపులకు పంపితే
మళ్ళా పొద్దుగుకేసరికి వచ్చి యూరియా బస్తా వేసి రైతుకు క్షమాపణ చెప్పి పోయిర్రట. కానీ తమ్ముళ్ళు ఇది పద్ధతేనా చెప్పుండ్రి? యూరియా బస్తా దొరకకనే బదులు అడిగి తీసుకుని గిసోంటి పరిస్థితులల్లా గిట్ల చేసు న్యాయమేనా? మరి ఊరు పోరలో ఏం కథనో గాని ఈ పోరలు కూడా యూరియా బస్తాల కోసమే పోయేస్తున్నట్టున్నారు. బస్తా కనబడంగానే గిట్ల చేసినట్టున్నారు. ఇట్లున్నాయుల్లా యూరియా బాధలు. వార్త గ్యాప్ వచ్చినప్పుడల్లా వార్త సంగతి ఏందని అనుకునేందుకు ఫోన్ చేస్తూనే ఉన్నా మన రాజేష్కు. కానీ అబ్బబ్బబ్బబ్బబ్బ ఒకటే బిజీ వస్తుంది. మరి గంతగనం ఎవరితో మాట్లాడుతుండో కదా. అరే ఎంతసేపు పోయి ఒక పని చెప్తే ఎట్లుండాలా? ప్యాంటుకు తెలవకుండా పర్సు కొట్టేయాలా? ప్యాంట్ అంటుండు, పర్స్ అంటున్నాడు. కొంపదీసి దొంగతనం చేపిస్తుండా ఏంది ఎవరితోనన్నా? అరే మొత్తం ముక్కలు ముక్కలు చెయ్యి. కాళ్ళు తీసి కట్ట మీద పెట్టు, తలకాయ తీసి తాడిపత్రి మీద పెట్టు, బాడీ ముక్కలు ముక్కలు చేసి మూట కట్టి పెట్టు, సరేనా? అమ్మనే వీడితో డేంజర్ కథనే చేస్తుండు గాని ముక్కలు అంటున్నాడు, మూట అంటున్నాడు. అరే పరిశం పట్టిన పొట్టేలు కొంటేసుకొని ఏంది నీ ఒర్రుడు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తురు అసలు? మన ఖలీల్ బయటోటి ఒక్కటే పెట్టుకు పానం పోవాలని చెప్పిన. పెంటలోడా పానం పోడేంది? ఎవరినేం చేస్తుర్రా? గిట్ల తయారైనవేంద్రా నువ్వు? అరే పానం తీయకుంటే పాటలు పాటలుగా ఎట్లా మోస్తా చెప్పు? పాటలుగా అమ్ముతారా? అవు మరి కాళ్ళు తలకాయ సపరేటు, బోటి సపరేటు, లివర్ సపరేటు, నల్ల సపరేటు, నల్లీలు సపరేటు, అన్ని సపరేట్ చేసి అమ్ముతాం. బోటి నల్లి నల్లనా? అంటే నువ్వు అప్పటిసంది మాట్లాడుతుంది మటన్ గురించా? మరి ఓ నీ బిల్డప్ ముఖంలో బిస్కెట్ దానికి మరి మూతంతా వంకర పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? నోట్లో పుండైంది మాట్లాడొస్తలేదు చక్కగా. నేను ఇంకా గబ్బిల ముఖం వేసుకొని గుండగాన్ లెక్క మాట్లాడుతుంటే గలీజ్ పని ఏమన్నా చేస్తున్నావేమో అనుకున్నా. అరే ఎట్లా కనిపిస్తున్నా నీకు? గూగుల్లోకి పోయి గుడ్ బాయ్ అని కొడితే నా పేరు వస్తుంది తెలుసా? 10 ఆటలు కోపించిన ఖలీల్ బాయ్ కాడ. కాదా? 10 ఎందుకు? అంత పెద్ద ఫంక్షన్ ఏం చేస్తుర్రు? ఫంక్షన్ కాదు, అమ్మేటందుకు. ఇప్పుడు ఏం జాతర లేదు, వీకెండ్ కూడా కాదు, ఇప్పుడెందుకు అన్ని ఆటలు? అంటే జమ్మూ కాశ్మీర్ పంపించేదాను. కానీ జమ్మూ కాశ్మీర్ కా? అంటే ఇవాళ నాన్ వెజ్ దొరకక పెళ్లిళ్ళన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారట కదా. అవును, పెళ్లిలో పెట్టేందుకు మటన్ సరిపడ దొరకలేదని ముహూర్తం పెట్టుకున్నోళ్ళు చాలా మంది పోస్ట్ పోన్ చేసుకుంటారట. అయితే కాడ మటన్ దొరకలేదని తెలియంగానే ఖలీల్ బాయ్కి కాలు కలిపి క్వింటాల్ కూర కావాలని చెప్పిన. మొత్తం ఇడికించి పట్టుకపోవడే, అక్కడ అమ్ముకునుడే, పైసలు కమాయించు. ఏంది నువ్వు కమాయించేది తొక్క? ఎట్లా పట్టుకపోతావు వాడికి? అరే ఎట్లేమున్నది భయ్, ఏదో ఒక వెహికల్ వేసుకోపోతాం. ఇక నీ పాటి తెలివి అక్కడ ఎవ్వరికి లేదు. మరి చుట్టుముట్టు ఎవ్వరు అమ్ముకోలేకనా? అది బి కరెక్టే కదా. ఆడ దొరకకుంటే వేరే కా నుంచి కొనుక్కొచ్చి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కదా. ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు అట్లా? ఎందుకంటే మొన్నట్లా కురిసిన కుండపోత వానలకు మేకలు గొర్రెలు చాలా జీవిడిస్తున్నాయట. అచ్చా గందుకే మటన్ కరువు వచ్చినట్టున్నది ఆడ. రోడ్లన్నీ ఆగమై రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదట. ఆటోళ్ళు ఇటు రాలేకపోతుర్రు, ఇటోళ్ళు అటు పోలేకపోతుర్రట. అవునా? అసలు రోడ్లే చక్కగా లేనప్పుడు నువ్వెట్లా పట్టుకపోతావిగా కూరను? అరే రోడ్డు ఖరాబ్ అయిన ముచ్చటే తెలియదు నాకు. అంటే ఉత్తగాడ మటన్ దొరకక పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయని తెలియంగానే ముచ్చట పుర్రా గరుచుకోక ముందే ఆర్డర్ పెట్టినవా? ఆగో ఖలీల్ బాయ్ నా ఫోను ఎత్తి ఏం చెప్తావో చెప్పు. 10 ఆటలు అంటే 100 కిలోల దాకెళ్ళి ఉంటది మటను. ఏం చేస్తావో చెయ్యిగా. హలో, మటన్ రెడీ, పైసలు వెహికల్ పంపు బాయ్. అన్నా అది మటన్ వద్దన్నా. ఏం తమ్మి కథలు పడుతున్నావా? 10 ఆటలు కోసినాం, మర్యాదగా పైసలు కట్టి కూర పట్టుకపో. అరే నవ్వకు, ఏం చెప్పాలని అర్థం కాక నేను అవస్థ పడుతుంటే. హలో, మీరు కాల్ చేసింది రాజేష్ నెంబర్కి కాదండి. ఇది రాజేష్ కాదు, రాంగ్ నెంబర్. రాజేష్ ని కాకుంటే నేను రాజేష్ కోసం చేసినా అని మీకెట్లా తెలిసింది? ఏం రా రాజేష్, కథలు పడుతున్నావా? కాసులు పట్టుకొస్తావా? నేను కత్తి పట్టుకురావాలనా? వద్దన్నా, నేనే వస్తున్నా. సగం వార్త తెలుసుకొని ఆర్డర్ పెట్టినా. ఇప్పుడు గంట కూర ఏం చేయాలనో ఏమో ఏం సమజ్ అయితే లేదు. ఇట్లుంటే చూడుండ్రి మనోన్ కథ. పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? ఏడికెళ్ళి తెచ్చేయాలి అని అప్పుడప్పుడు అవ్వయ్యలు పిల్లలను కోప్పడతారు. నిజమేనుల్లా కూలి పనికి పోయి రెక్కలు ముక్కలు చేసుకుంటే రోజుకు 500-600 ఇస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్ చేసే ఆఫీసర్లు ఒక్క
ఒక్క సంతకం చేస్తే లక్షలకు లక్షలు వచ్చి పడతాయి. హగో అసోంటి ఒక లంచగొండి ఆఫీసర్ ఇంటి మీద దాడి చేసిన ఏసీబీ వాళ్ళే ఆయన ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యాలట. అచ్చం స్టేట్ బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ లో వేసినట్టే ఉన్నాయి కదా నోట్ల కట్టలు. ఇది బ్యాంక్ కాదుల్లా, ఒక ఆఫీసరు కష్టపడి 2 చేతులతో కమాయించిన లంచం బాపత సొత్తు. ఆయన పనితనం చూసి ఓర్వలేనోళ్ళు కొంతమంది ఏసీబీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మంగళవారం తెల్లవారడుతోనే ఆయనకు స్పాట్ పెట్టిళ్ళు. ఇంతగానం లంచాలు కూడబెట్టినా సార్ పేరు చెప్పండయ్యా అంటారా? సారు పేరు అంబేద్కర్. హైదరాబాద్ మణికొండ ఏరియాల కరెంట్ డిపార్ట్మెంట్ల అడిషనల్ డివోషనల్ ఇంజనీరింగ్ కొలువు చేస్తున్నాడు. మనల్ని ఎవర్రా అడిగేది అనుకొని దొరికిన కాడికి దొరికినంత సప్పరిచ్చి కట్టలు కట్టి వాటిని గోనె సంచులలో నింపి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. మాదాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలలో 18 బృందాలు సోదాలు చేస్తున్నాయట. ఏడీ కుటుంబ సభ్యులు చుట్టాల ఇండ్లలో కూడా చెక్ చేస్తున్నారు. అంబేద్కర్ బినామీగా ఉన్న సతీష్ ఇంట్లోనే 2 కోట్లు దొరికినాయంటే అయ్యగారి చేతివాటం ఏ తీరుగున్నదో అర్థం చేసుకోవచ్చు. లంచం పైసలతోని కూడబెట్టిన ఫామ్ హౌస్లు, పొలాలు, బంగ్లాల జాడ కూడా బయటకు తీస్తున్నారు. మరి తొవ్వంగా ఇంకేం బయట పడతాయో చూడాలి. అయినా ఒక దిక్కు ఏసీబీ దాడి చేసి లంచగొండలను పట్టుకుంటూనే ఉన్నది, ఇంకో దిక్కు లంచాలు తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు మారుతారో ఎట్లా మారుతారో అనుకుంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. ఈ రోజులల్లా ఆడపిల్లలు మొగోళ్ళతోని అన్నిట్లా పోటీ పడుతురుల్లా. బాగా చదువుకొని పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నారు. లాస్ట్కు రాకెట్ల అంతరిక్షంలో కూడా పోయేస్తున్నారు. ఏ రంగమైనా సరే మేము ఎవరికి తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. చాలా మంది లేడీసు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోడానికి కష్టపడుతుంటే ఇగో ఈ అక్క ఏం చేస్తుందో చూడుండ్రి. మా తల్లే చూస్తున్న రానులా అక్క చేస్తున్న ఘనకార్యం ఏందో. రైలు కంపార్ట్మెంట్లో కూర్చొని ఎంత శ్రద్ధగా బుద్ధిగా దమ్ము కొడుతున్నదో, అదే కంపార్ట్మెంట్లో వేరే ప్యాసింజర్లు కూడా ఉన్నారు, పొగబడనోళ్ళు ఉంటారనే సోయి కూడా లేకుండా బాజాప్తా సీట్లనే కూర్చొని సిగరెట్ తాగుతున్నది. వాస్తవానికి అసలు రైల్లో సిగరెట్ తాగనే తాగొద్దని రూల్ కూడా ఉన్నది. అయినా కూడా అది ఏం పట్టించుకోకుండా ఈమె దమ్ము కొడుతున్నది. అరే ఏందమ్మా ఇది, ఏమనుకుంటానో బయటికి పోయి తాగుపో అని ప్యాసింజర్లు అంటే ఇదేమన్నా నీ రైలా? నా ఇష్టం, నేను తాగుతా, ఏం చేసుకుంటావో చేసుకో, పోలీసులను పిలుస్తావా పిలు, అసలు నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు, డిలీట్ చేయి అని ఉల్టా ప్యాసింజర్ల మీదకే మరలా పడ్డదంటే जो करना है कर ले, नहीं मेरा वीडियो डिलीट कर. तू बाहर का फिर अब बाहर जा रही हूँ. जाओ फिर. तेरे बोलने में तेरी ट्रेन नहीं है. अच्छा ठीक है. ఈమె సిగరెట్ పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయి కూర్చున్నది. చూస్తే చదువుకున్న దానిలాగానే అవుపడుతున్నది. ఇది ఏం పని, ఏసీ కంపార్ట్మెంట్లో సిగరెట్ తాగుడైంది, కొంచెం అన్నా సోయి ఉండాలి కదా అని గట్టిగానే ఆర్చుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.